హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎస్ఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. టోటల్ అయితే వచ్చేసి 2046 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫేజ్ 12 అని మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. చాలా మంచి నోటిఫికేషన్ అండ్ చాలా వాటిలో పొజిషన్స్ అయితే ఉన్నాయి డిపార్ట్మెంట్స్లో. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 10th 12th డిగ్రీ ఎవరైనా ఈ పొజిషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు చక్కగా. సో నేను ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్ నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. క్లియర్గా మీరు చూడండి, వెంటనే అప్లై అయితే చేసుకుని దీనికి సంబంధించిన సిలబస్ నుంచి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి వాటిల్లో కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా అప్లై చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది వెల్ నౌన్ నేమ్ ఫ్రెండ్స్, అందరికీ తెలుస్తుంది. ఈవెన్ రూరల్ వాళ్ళకి కూడా స్టాఫ్ సెలక్షన్ కమిటీ అని తెలుస్తుంది కాబట్టి కాంపిటీషన్ అయితే ఉంటుంది. మీరు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయితే ఈజీగా ఒక జాబ్ అనేది చక్కగా కొట్టుకోవచ్చు. అండ్ లైఫ్ లాంగ్ పర్మనెంట్ హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి వాటిలో లోయర్గా జాయిన్ అయినా హయ్యర్గా అయితే ఉంటాయి. సో మిస్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే పెడుతున్నాము. ఇక్కడ చూడండి, ఎన్ఐఏబిలో హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. దీంట్లో క్లర్క్ పొజిషన్స్ అయితే ఉన్నాయి, పర్మనెంట్ పొజిషన్స్. అండ్ చూడండి, అలాగే ఇంకా అదర్ వాటిలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆర్ఎఫ్సిఎల్ రామగుండం ఫెర్టిలైజర్స్లో మేనేజ్మెంట్ ట్రైనీస్లో దీని నుంచి 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా చెక్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి అనుకుంటే. ఏపీ సెట్ ఎగ్జామ్ పడింది. ఇలా అయితే చాలా రకాలుగా అయితే ఉన్నాయి. షార్ట్స్ రూపంలో కూడా మేము ఎప్పటికప్పుడు ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే ఇలా షార్ట్స్ మేక్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు క్విక్గా తెలుస్తుంది అనేసి. ఎవరు మిస్ అవ్వరు కదా ఇలా షార్ట్స్ చేస్తే. అండ్ ఈజీగా విజిబుల్ ఉంటుంది, లాస్ట్ డేట్స్ మెన్షన్ చేస్తాం కాబట్టి మీకు క్విక్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిటీలో ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ ఫేజ్ 12 అని ఉంది కదా. ఇది అఫీషియల్ వెబ్సైట్లో. ఇది ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బట్ నోటిఫికేషన్ నేను క్లిక్గా తెలుగులో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ అర్హత 10, 12వ తరగతి డిగ్రీ విద్యార్హతతో ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఎక్కడెక్కడ జాబ్ వస్తుందంటే ఫస్ట్ దీనికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో మీకు ఏ వాటిలో అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ, హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, సెంట్రల్ ట్రాన్స్లేషనల్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. ఇది కొన్ని మాత్రమే డిపార్ట్మెంట్స్, అన్నీ అయితే రాని కదా. సో ఇట్లాంటి మెయిన్ డిపార్ట్మెంట్స్లో మీకు జాబ్స్ కావాలని ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా పెద్ద డిపార్ట్మెంట్స్. అండ్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో ఎంటర్ అయితే మన లైఫే టర్న్ అయితే అయిపోతుంది. సో ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో మీరు ఎంటర్ కావాలి అనుకుంటున్నారంటే కంపల్సరీగా ఈ ఎస్ఎస్సి ఫేజ్ 12 ఎగ్జామ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. టోటల్ 2049 పోస్టులు. ఎస్సీకి 255 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్టీకి 1424, ఓబీసీకి 456, యూఆర్కి 1028, ఈడబ్ల్యూఎస్కి 186 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్స్ అనేది 1 2 3 4 5 6 చూసారా ఫ్రెండ్స్. ఈ లెవెల్స్లో మీకు ఉంటాయి. పోస్టులు అయితే వచ్చేసి లైబ్రరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్టు, ఫీల్డ్ మ్యాన్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాన్ ప్రొడక్షన్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అటెండెంట్, ఫోర్మ్యాన్, జూనియర్ ఇంజనీరింగ్, యూడీసీ డ్రైవర్ కమ్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్, సూపర్వైజర్, సీనియర్ ట్రాన్స్లేటర్. చూసారా ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయో. స్టోర్ కీపర్, ఎంట్రీ ఆపరేటర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, కోర్ట్ క్లర్క్, సీనియర్ జియోగ్రాఫర్, ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో అర్హత అయితే వచ్చేసి 10వ తరగతి 10th క్లాస్ 12th క్లాస్ డిగ్రీ డిప్లొమా వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. మినిమం 18 ఇయర్స్. సో నేను చెప్పాను కదా, స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ అండ్ 100 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫీజు అనేది. మహిళలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఆ 100 రూపీస్ కూడా కట్టలేదు. మీకు ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ మీద 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. కాంపిటేటివ్ యాప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ అయితే ఉంటాయి. 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. అండ్ దీనికైతే వచ్చేసి 0.50 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ అనేది 60 మినిట్స్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ చూడండి, ముఖ్య తేదీలు అని చెప్పేసి ఇచ్చారు. దానికి లాస్ట్ డేట్ 18/3/2024. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది.
అండ్ మీకు ఎగ్జామ్ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. మీకు మే 6th నుంచి మే 8th వరకు ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అండ్ దీనికి లాస్ట్ డేట్ 19/3/2024 అయితే అయింది ఫ్రెండ్స్. అంటే ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ, ఫీజు చెల్లింపులకు చివరి తేదీ 19/3 అయితే ఉంది. సో ఇలా ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఎస్ఎస్సి లాంటి బోర్డ్స్లో ఏంటంటే వాళ్ళు డేట్స్ ఇచ్చారంటే పక్కా డేట్స్కే జరుగుతాయి ఎగ్జామ్స్. సో మోస్ట్లీ పోస్ట్ పోన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉంటే తప్ప వీళ్ళు పోస్ట్ పోన్ అయితే చేయరు. మోస్ట్లీ అదే ఎగ్జామ్ పెట్టుకోండి మైండ్లో. ఇప్పుడు చూడండి ఫిబ్రవరి మంత్ ఎండింగ్కి వచ్చేసాం కదా. సో మార్చ్, ఏప్రిల్, మే 3 అంటే హార్డ్లీ 2 months ప్రిపరేషన్ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకున్నట్లయితే చక్కగా వాడుకోవచ్చు. మీరు ఏ బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలైనా ఈ అప్లై అయితే చేసుకోవచ్చు. జనరల్ అవేర్నెస్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నిటికీ అదే సిలబస్ అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ కొన్ని రిలేటెడ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పేపర్కి అయితే మీకు ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కేటగిరీ పోస్ట్ ప్లీజ్ లింక్ అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇంత పెద్ద 167 PDFలో 103 పేజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లైబ్రరీ అటెండెంట్ చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ అయితే ఈ డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఏజ్ అనేది లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. దీనికి హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ కావాలి. టోటల్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది అన్రిజర్వ్డ్ కేటగిరీ నుంచి అయితే ఉన్నాయి. సో మీరు ఇలా చెక్ చేసుకోండి. మీరు ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటున్నారో లేడీ మెడికల్ అటెండెంట్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్. టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. లేడీస్ మాత్రమే అప్లై చేయాలి. దీనికి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ మాత్రం సరిపోతుంది. మెడికల్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ చూడండి, ఫీల్డ్ మ్యాన్ పొజిషన్ చూడండి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా షిమ్లాలో ఇస్తారు. ఇక్కడ కూడా ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఇస్తారో కూడా రీజనల్ డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అకౌంటెంట్ పొజిషన్ కావాలి. ఒకటైతే ఉంది, అది అన్రిజర్వ్డ్లో ఉంది. సో నేను ఇలా ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా ఫైదాబాద్ బోర్డు వాటర్ బోర్డులో ఉంది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకా జమ్మూ బెంచ్లో అయితే ఉంది, ట్రిబ్యునల్లో. సో గుర్గామ్లో పొజిషన్ అయితే ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు చూడండి ఇక్కడ కోడ్స్ అయితే ఉన్నాయి కదా, పోస్ట్ కోడ్, రీజన్ కూడా ఉంది, పోస్ట్ నెంబర్ కూడా ఉంది. ఈ నెంబర్స్ ఉపయోగించుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ అన్నీ చెక్ చేసుకోండి. ఈ PDF ఎండింగ్ వరకు ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్, పొజిషన్సే ఉన్నాయి. మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం చక్కగా ఉంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాలో కావాలంటే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉంది. 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 కూడా వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే ఉన్నాయి. లెవెల్ 6 శాలరీ పే చేస్తారు. ఇలా చక్కగా అయితే ఈ టేబుల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ నోటిఫికేషన్ స్టార్టింగ్ అయితే వచ్చేస్తున్నాను. నోటిఫికేషన్ స్టార్టింగ్లో టేబుల్స్ చెప్పాను కదా, డేట్స్ చెప్పాను కదా, అయ్యే డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది, నేను చెప్తాను ఫ్రెండ్స్ క్లియర్గా. సో మీరు ముందైతే ఏం చేసుకోవాలంటే అన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్కి అయితే వర్తిస్తున్నాయి. ఏజ్ రిలాక్సేషన్స్ చెక్ చేసుకోండి. అయితే వచ్చేసి ఇంకా ఆధార్ చూడండి, మీకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా వచ్చేసి మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి. అండ్ ఏపీ, తెలంగాణ రెండింట్లోనూ చక్కగా సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో మీరు అప్లై చేసేటప్పుడు చూసుకోండి. చూడండి హైదరాబాద్, మన తెలుగు స్టేట్స్ అయితే చూడండి రకాలుగా బోల్డ్ సౌత్ సెంట్రల్ రీజియన్లో అయితే చాలా రకాలుగా ఉన్నాయి. సో ఇది స్టాఫ్ సెలక్షన్ కమిటీ యొక్క అడ్రస్ మంది. సో చెన్నైలో అయితే ఉంది ఫ్రెండ్స్. మెయిన్ అడ్రస్ అయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెప్పాను కదా ఇందాక. ఇప్పుడైతే వచ్చేసి ఇంగ్లీష్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి 0.5 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 60 minutes టైం అయితే ఇస్తారు. 80 minutes పర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్స్. ఒకవేళ స్క్రైబ్స్ ద్వారా వాళ్ళకైతే 80 minutes 100 rupees డీడీ తీయాలని చెప్పాను కదా. SC ST ఉమెన్స్ క్యాండిడేట్స్కి అయితే ఫ్రీ అయితే ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు అప్లై ప్రాసెస్ అయితే చెప్తాను. మీరు మెయిన్ హోమ్ పేజ్లోకి వెళ్ళండి. హోమ్ పేజ్లోకి వెళ్ళేసి లాగిన్ అండ్ రిజిస్టర్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే ఇదివరకు ఎప్పుడన్నా ఉంటే మీ మెయిల్ ఐడీలో ఎతకండి రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే పాస్వర్డ్. మీరే ఆల్రెడీ పాస్వర్డ్ అయితే ఉంటుంది, ఆ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ ఇచ్చి లాగిన్ చేయండి. లేదు నేను ఎప్పుడు అప్లై చేయలేదు, SSC ఇదే ఫస్ట్ టైం అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ నవ్ అని అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ నవ్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, ఎడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ అనే 4 స్టెప్స్ అయితే వస్తాయి. ఈ 4 స్టెప్స్ నుంచి నేను కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కంటిన్యూ అని క్లిక్ చేయడం తోటి పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ అయితే చూపిస్తుంది. డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అంటే ఎస్ అని అయితే కొడుతున్నాను. ఎస్ అనేది వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. వెరిఫై ఆధార్ కార్డ్ నెంబర్, మళ్ళీ అదే నెంబర్ ఎంటర్ అయితే చేయండి. సో టైప్ ఆఫ్ ఐడెంటిటీ కార్డు, సో మీ దగ్గర ఏ ఐడెంటిటీ కార్డు ఉందో ఆ ఐడెంటిటీ కార్డు, సో అంటే ఆధార్ కార్డుని అయితే
పెట్టాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే టైప్ ఆఫ్ ఐడి అండ్ ఐడి నెంబర్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు గివ్ ఆధార్ నెంబర్. సో ఆధార్ నెంబర్ ఇష్టం లేని వాళ్ళు ఏం చేయాలంటే ఆ టైప్ మీరు ఏ టైప్ పాస్పోర్ట్ ఇస్తారా, దాని తర్వాత ఇంకేమి ఇస్తారు, ఇంకా ఉంటాయి కదా ఫ్రెండ్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారా, ఏమి ఇస్తారో అది ఇచ్చేసి దాని యొక్క నెంబర్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ మెట్రికులేషన్ ఎలా ఉందో అలా రాయాలి. వెరిఫై క్యాండిడేట్ నేమ్ అంటే మళ్ళీ మెన్షన్ చేయాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్, మీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారైతే మాత్రం ఎస్ అని పెడుతున్నట్లయితే ఏ నేమ్ చేంజ్ చేసుకున్నారో రాయండి. కొత్త నేమ్ ఏంటి, ఇదివరకు పాత నేమ్ ఏంటో కూడా రాయండి. జెండర్ ఏంటో మెన్షన్ చేయండి. వెరిఫై జెండర్ అంటే మళ్ళీ అదే మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ మెన్షన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయండి. వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ అంటే మళ్ళీ అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. ఫాదర్ నేమ్ రాయండి. వెరిఫై ఫాదర్ నేమ్ 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయండి. మదర్ నేమ్ కూడా అలానే రాయాల్సి అయితే ఉంటుంది. మీ 10th క్లాస్లో ఎలా డీటెయిల్స్ ఇస్తే అలాగే రాయాలి ఫ్రెండ్స్ మోస్ట్లీ, ఎందుకంటే మీరు 10th క్లాస్నే ప్రూఫ్గా పెడతారు కాబట్టి. మదర్ నేమ్ కూడా అదే విధంగా రాయండి. మెట్రికులేషన్ ఎడ్యుకేషన్, సో మెట్రికులేషన్ ఎక్కడ కంప్లీట్ చేశారో, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో చేశారా, లేకపోతే ఇంకా ఎక్కడైనా ఏ బోర్డులో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ చేశారా, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణలో కంప్లీట్ చేశారా రాయండి. దాని యొక్క రోల్ నెంబర్ రాయండి. వెరిఫై రోల్ నెంబర్ అంటే మళ్ళీ అదే ఇవ్వండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీరు 10th రాయండి. వెరిఫై ఇయర్ ఆఫ్ పాసింగ్ అది కూడా మెన్షన్ చేయండి. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీది ఏంటి, హైయెస్ట్ డిగ్రీయా, పోస్ట్ గ్రాడ్యుయేషనా, పిహెచ్డియా, ఏది ఉంటే అదైతే రాయండి. వెరిఫై హైయర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మళ్ళీ అదే మెన్షన్ చేయండి. క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే మీకైతే వచ్చేసి నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుందో తెలుసా, పాస్వర్డ్ క్రియేషన్ అనే స్టెప్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇలా ఎలకేట్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే కంటిన్యూ అనేది అడుగుతుంది. కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి పాస్వర్డ్ క్రియేషన్లో అయితే వస్తుంది. సో ఇక్కడ పాస్వర్డ్ మీరు అయితే సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పాస్వర్డ్ క్రియేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయితే అవుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని అలాగే ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్కి అయితే వెళ్ళండి. సైన్ ఇన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ప్లీజ్ సెలెక్ట్ న్యూ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. డియర్ క్యాండిడేట్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ లాగిన్ అని చెప్పేసి చెప్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. సో పాస్వర్డ్ మస్ట్ బి మినిమం 8 క్యారెక్టర్స్, 1 అప్పర్ కేస్, 1 లోయర్ కేస్, 1 నెంబర్ అయితే ఉండాలి, 1 స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ అయితే ఇచ్చేయండి. ఇక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అనేది మీరు సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్ ఫ్యూచర్లో మర్చిపోతే ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే హెల్ప్ చేస్తుంది. సో మీరు ఎక్కడ చదివారు, పోనీ మీ పెట్ నేమ్ ఏంటి, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్ రికవరీ టైంలో ఉపయోగపడతాయి. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా వస్తుంది. న్యూ పాస్వర్డ్ కూడా వచ్చింది కదా, సో మార్చుకున్నారు కదా పాస్వర్డ్ని. హలో క్యాండిడేట్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, కొత్తగా ఇచ్చిన పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే మీకు అయితే వచ్చేసి అప్లికేషన్ అయితే అడిషనల్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ చూడండి, అడిషనల్ డీటెయిల్స్లో ఏముంటుందంటే కేటగిరీ ఏంటో రాయండి. సో అంటే మీరు ఏ కేటగిరీ, ఎస్సీఆ, ఎస్టీఆ, ఓబీసీఆ అయితే అదైతే మెన్షన్ చేయాలి. సో ఆ కేటగిరీ యొక్క సేమ్ వెరిఫై కేటగిరీ అంటే అదే మెన్షన్ చేయాలి. మీ నేషనాలిటీ ఏంటి, మీరు హిందువానా, ఏది ఏంటిదో అది రాయండి. సిటిజన్ ఆఫ్ ఇండియానా, సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే రాయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషన్స్, ఒకవేళ అదర్ నేషన్ వాళ్ళైతే రాయండి. విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ 10th క్లాస్లో ఎలా ఉన్నాయో అలా మెన్షన్ అయితే చేయండి. ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ఎస్ అని పెట్టినట్లయితే మీరు డీటెయిల్స్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఏముందో రాయాలి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. సో అంటే ఆ పర్మనెంట్ అడ్రస్ ఏంటి, స్టేట్ ఏంటి, డిస్టిక్ ఏంటి, పిన్ ఏంటో రాయండి. ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ ఆ నో అని పెట్టండి. సో నాది సేమే ఉన్నాయి 2 కాబట్టి నేను ఎస్ అని అయితే క్లిక్ చేస్తాను. ఒకవేళ నో అని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇంకొక అడ్రస్, స్టేట్,
డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ పర్మనెంట్ అయితే ఇవ్వండి. ఒకవేళ ఎస్ అంటే మాత్రం అవే డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే వచ్చేసి సెకండ్ స్టెప్ అయితే వచ్చాము. మన అప్లికేషన్ స్టెప్ అయితే కంప్లీట్ చేయాలి కదా. ఓన్లీ రిజిస్ట్రేషన్ స్టెప్ మాత్రమే ఇప్పుడు కంప్లీట్ చేసాము. అప్లికేషన్ స్టెప్లో చూద్దాము. పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీ క్యాండిడేట్ నేము, న్యూ చేంజ్ నేమ్ ఒకవేళ చేంజ్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది, ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఆన్ 1/1/2024కి క్యాలిక్యులేట్ చేయండి. మీ జెండర్ మెన్షన్ చేయాలి. మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే అది మెన్షన్ చేయండి. మీ నేషనాలిటీ ఏంటో రాయండి. సిటిజన్ ఆఫ్ ఇండియా అనేసి, విజువల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ బోర్డు ఎందులో చదివారు, ఏ ఇయర్ ఆఫ్ చదివారు, ఎంత మెట్రికులేషన్ రోల్ నెంబర్ ఏంటి, పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీ ఇవన్నీ ఇవ్వాలి ఫ్రెండ్స్. మీ స్టేట్ ఏంటి, సో అది కూడా మెన్షన్ చేయాలి. సో మీ డిస్ట్రిక్ట్ ఏంటో మెన్షన్ చేయాలి. పిన్ కోడ్ మెన్షన్ చేయాలి. కరస్పాండెన్స్ అడ్రస్ కూడా ఇవన్నీ అయితే ఇచ్చేయాలి ఫ్రెండ్స్. స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి. సో కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏమైతే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది ఇచ్చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళినట్లయితే వెదర్ యు ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే నో అని పెడుతున్నాను. ఒకవేళ పెట్టినట్లయితే దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. డేట్ ఆఫ్ జాయినింగ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అయితే దాని డీటెయిల్స్ అయితే ఇవ్వండి. లేకపోతే నో అని పెట్టండి. డేట్ ఆఫ్ డిశ్చార్జ్, సో ఇది జాయిన్ అయ్యానికి లెంత్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే 0 అని పెట్టేయండి. నేను జాయిన్ అవ్వలేదు అన్నట్టు. హ్యావ్ యూ ఆల్రెడీ జాయిన్ సివిల్ పోస్ట్ బై అవైలింగ్ బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద వస్తున్నారంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి. లేకపోతే నో. డేట్ ఆఫ్ జాయినింగ్ సివిల్ పోస్ట్ ఒకవేళ జాయిన్ అయితే ఎందులో చదివారు, సో ఇక్కడ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అని పెట్టారు కాబట్టి డీటెయిల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. నో అని పెట్టినట్లయితే మీకు ఈ డీటెయిల్స్ ఏమీ కనిపించవు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా సిమిలర్గానే ఫ్రెండ్స్. నో అని పెట్టినట్లయితే ఏం డీటెయిల్స్ కనిపించవు. సో ఇవి ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్, రీజియన్ టు విచ్ ద పోస్ట్ బిలాంగింగ్స్, సో మీరు ఏ పోస్ట్కి బిలాంగ్స్ అంటే రీజియన్ టు విచ్ ద పోస్ట్ బిలాంగ్స్ అని చెప్పేసి క్లియర్గా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా పోస్ట్ డీటెయిల్స్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, సో ఆ పోస్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. అంటే అది చెన్నై ఉందో, పాట్నా ఉందో, దాంతో గుర్గామ్ ఉందో, ఏది ఉందో సెలెక్ట్ చేయండి. దాని యొక్క పోస్ట్ కోడ్, పోస్ట్ నేము, లెవెల్ ఆఫ్ పోస్ట్ మెన్షన్ చేయాలి. సో అన్నీ ఇక్కడ డిస్ప్లే అయితే అవుతాయి ఫ్రెండ్స్. వీటి నుంచి సెలెక్ట్ చేసుకోండి. క్యాండిడేట్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, డిగ్రీనా, పీజీనా, ఏది ఉంటే అది మెన్షన్ చేయండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రెలవెంట్ టు ద పోస్ట్ ఇఫ్ ఎక్వైర్డ్ బై యూ, సో మీరు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏంటో రాయండి ఫ్రెండ్స్. ఇంకా అదర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీకు ఇంకా అదర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే రాయండి. ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ దట్ పోస్ట్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ అని దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. డూ యూ పోసెస్ రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఎస్ అని అయితే క్లిక్ చేయండి ఉంది అనేసి. డూ యూ పోసెస్ ఏ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పోస్ట్, సో రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పోస్ట్ అంటే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఆ జాబ్ రిలేటెడ్ ఉండి ఎస్ పెట్టండి. ఎస్ పెట్టినట్లయితే ఆ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారు, ఏ డిజిగ్నేషను, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎంత పీరియడ్ ఆఫ్ సర్వీస్ చేశారు. ఒకవేళ నో పెట్టినట్లయితే ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు ఇవ్వనవసరం లేదు. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 మన ఏపీ, తెలంగాణలో చాలా సెంటర్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే నేను నో అని పెడుతున్నాను. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే ఇక్కడ కూడా నో అని పెడుతున్నాను. ఫిజిక్స్ లిమిటేషన్స్ టు రైట్, డూ యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్స్, మీరు రాయగలుగుతారు కాబట్టి నేను నో అని పెడుతున్నాను. ఇవన్నీ నాకు ఏమీ లిమిటేషన్స్ అయితే అవసరం లేదు. ఫిజికల్ లిమిటేషన్ ఎస్ పెట్టినట్లయితే సో మీకు స్క్రైబ్ అవసరం అయితే అడుగుతుంది. సో ఆ స్క్రైబ్ ఓన్ అరేంజ్మెంట్ చేసుకుంటారా అయితే అడుగుతుంది. నో అన్నాం అనుకోండి ఫ్రెండ్స్, సో స్క్రైబ్ అరేంజ్మెంట్ వాళ్ళే చేస్తారు. లేకపోతే ఎస్ అంటే మిమ్మల్ని తీసుకురమ్మంటారు. ఇఫ్ స్క్రైబ్ ఈజ్ అరేంజ్డ్ బై ఎస్ఎస్సి దెన్ ఇండికేట్స్ మీడియం, సో మీకు ఏ మీడియంలో స్క్రైబ్ కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. స్క్రైబ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ మీరు వర్తిస్తున్నారా, ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ నో అని పెడితే ఈ కాలమ్స్ ఏమి రావు. ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తున్నారంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్, ఏ మీడియంలో మీరు స్కిల్ టెస్ట్ రాస్తారు. సో అలాగే కన్ఫర్మ్ మీడియం మళ్ళీ అదే మీడియంలో సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్లీ అయితే వచ్చేసి రీజనల్ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్, క్యాప్చర్ యువర్ ఫోటోగ్రాఫ్, సో మీ ఫోటోగ్రాఫ్ని మీరు క్యాప్చర్ చేయాలి. సో అంటే వెబ్ క్యామ్ ద్వారా క్యాప్చర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇదైతే వచ్చేసి
మీరు నెట్ సెంటర్లో కానీ మీ ఓన్ ల్యాప్టాప్ కంప్యూటర్స్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, బెటరు. సో మీకు ఎక్కడ ఫోటో దిగే ముందు మీరు ఎట్లా నుంచోవాలంటే గుడ్ లైట్ సోర్సెస్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీ ఫోటో అనేది ఇలా అయితే ఉండాలి. ఓకే ఎలోడ్ ఉంది కదా, ఇంత క్లియర్గా ఇట్లా విజిబుల్గా మీరు వెబ్ క్యామ్ ముందు నుంచుని క్లియర్గా తీసుకోవాలి, ఇలా కనిపించాలి ఫోటో. సో ఈ ఫార్మాట్లో ఉంటే వాళ్ళు వ్యాలిడ్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి స్కాన్ యువర్ క్యూఆర్ కోడ్ ఇఫ్ ద డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద ప్లే స్టోర్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు క్యాప్చర్ ద లైవ్ ఫోటో విత్ యువర్ డివైస్. సో మీరు మీ యొక్క డివైస్ నుంచి క్యాప్చర్ చేసుకోలేకపోతుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని అయితే క్లియర్గా చెప్తున్నారు. ఇమేజ్ చేసినట్లయితే దీని ద్వారా కూడా మీరు లైవ్ ఫోటోని అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. అప్లోడ్ యువర్ సిగ్నేచర్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి ఫార్మాట్. డైమెన్షన్స్ అనేది 4 సెంటీమీటర్స్ విడ్త్, 2 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అప్లికేషన్ విత్ బ్లర్డ్ సిగ్నేచర్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ డైమెన్షన్స్లో మీకు ఫోటో సిగ్నేచర్ అనేది చేయడం రాకపోతే, నేను రీసెంట్గా టెట్ అప్లికేషన్ డిఎస్సి అప్లికేషన్ ఫామ్ చేసేటప్పుడు నేనైతే చేశాను ఫ్రెండ్స్. సో ఇది కూడా ఉపయోగపడుతుంది చాలామందికి అయితే అని చెప్పేసి ఎలా ఫోటోని ఎడిట్ చేసుకోవాలి, సిగ్నేచర్ని ఎడిట్ చేయాలి, ఎలా మర్జ్ చేయాలి అనేసి అన్నీ క్లియర్గా అయితే చెప్పాను. సో ఈ డైమెన్షన్స్లో ఈజీగా సిగ్నేచర్ని అయితే మోడిఫై చేసుకోవచ్చు మీరు. అదైతే నేను ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, నేను చెక్ చేసుకోండి, లేదా ఫస్ట్ కామెంట్లో పిన్ అయితే కూడా చేస్తాను ఎలా చేశాను అని చెప్పేసి. సో సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత సబ్మిట్ బటన్ అయితే ఉంటుంది. సబ్మిట్ అయితే చెక్ చేసుకోండి. సబ్మిట్కి చేసే ముందు ప్రివ్యూ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఏమన్నా మిస్టేక్ చేశారా లేదా అనేసి. సో సబ్మిట్ అయితే చేసుకోండి. ఇలా ఈ పొజిషన్స్కి అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఇలా కిందకు వచ్చినట్లయితే మీకు ఫార్మాట్స్ అయితే దొరుకుతాయి. SC/ST సర్టిఫికేట్ ఫార్మాట్, ఇంకా అదర్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో అవి కూడా చెక్ చేసుకోండి, నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. సో ఈ పొజిషన్స్కి ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. సో 1-2 సార్లు అడిగి తెలుసుకుని అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ లోపల అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరు మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. 10th అర్హతతోనే చాలా జాబ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫ్రెండ్స్ డోంట్ మిస్ దిస్ నోటిఫికేషన్. చక్కగా అప్లై అయితే చేసుకుని మీకంటూ ఒక జాబ్ అయితే సంపాదించుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.